ఇవాళ వచ్చి చూసి ఆశీర్వదిస్తే మంచిదని శ్రీ సాగర్ రమేష్ వచ్చి నన్ను కోరారు. దీని ఇతివృత్తం బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పిన తర్వాత తప్పనిసరిగా వద్దాం అనుకుని నేను ఈరోజు పోస్టర్ లాంచింగ్కి రావడం జరిగింది. ప్రివ్యూ కూడా చూడడం జరిగింది. సినిమా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇది ఒక శక్తివంతమైన ఆయుధం. మంచిగా చేస్తే మంచికి ఉపయోగపడుతుంది, లేదా చెడుగా చేస్తే చెడును కూడా ప్రోత్సహిస్తుంది. నాకు సినిమా అంటే చాలా ఇష్టం. రాజకీయాల తర్వాత, సాహిత్యం తర్వాత నాకు ఇష్టమైనది సినిమా. ఎందుకంటే సినిమా విస్తృత ప్రచార సాధనం. కోట్లాది మంది తక్కువ ఖర్చుతో చూసేట సినిమా ప్రజలపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. అందువల్ల నేను తరచుగా సినిమా వారి కార్యక్రమాలు కూడా పెడుతూ ఉంటాను. నాకు తోచిన అభిప్రాయాలు చెప్తూ ఉంటాను. ఈరోజు ఈ 100 అనే ఈ సినిమా ఇతివృత్తం చాలా బాగుంది. సినిమా చిత్రీకరణ కూడా చాలా బాగుంది. సినిమా ముఖ్యంగా ఒక సందేశాన్ని సమాజానికి అందజేస్తుంది. ఇలాంటి శక్తివంతమైన ఆయుధం మన చేతిలో ఉంది అనే విషయాన్ని మహిళా లోకానికి, సమాజానికి తెలియజెప్పేట ఈ చిత్రాన్ని నిర్మాణం చేసిన రమేష్ మరియు మిత్రులు, అలాగే దీనికి దర్శకత్వం వహించి చక్కగా సినిమాను తీసినట్టు సిస్టర్ ఓంకార్ సిస్టర్ గారికి, అలాగే ఈ సినిమాలో ప్రముఖ నటుడైన శ్రీ సాగర్ గారికి, అందరికీ కూడా నేను హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు పూర్తి విశ్వాసం ఉంది ఈ సినిమా విజయవంతంగా నడుస్తుంది. తప్పనిసరిగా ఆదరిస్తారు. సాగర్ మామూలుగా చాలా సినిమాల్లో తక్కువ కాలంలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమా చూసిన తర్వాత పోలీస్ ఆఫీసర్ కూడా సాగర్ లాగా ఉండాలని చెప్పినట్టే ఆలోచన మనకి ఎవరికైనా సహజంగా కలుగుతుంది. ఆ ఉందాతనం, ఆ డిగ్నిటీ, ఆ డెకరం, ఆ డీసెన్సీ అవన్నీ కూడా ఆ పాత్రలో తాను లీనమై మనకు చూపించారు. ఇవాళ సమాజంలో ఉండే వర్కింగ్ ఉమెన్ వాళ్ళకి ఎదురయ్యే కొన్ని సందర్భాల్లో ఎదురయ్యే సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలి అనేట మంచి సందేశం ఈ సినిమాలో ఉంది. అందువల్ల ఈ సినిమా తప్పనిసరిగా క్రమేపీ నడిచే కొద్ది ప్రజలను ఇంకా బాగా ఆకర్షించుకుంటుంది, వాళ్ళందరినీ ఆకట్టుకుంటుందనే విశ్వాసం కూడా నాకుంది.